హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు చాలా బాగున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 11 మధ్యలో అవుతా ఉంది. ఉదయాన్నే చీకటితో పనికి ఎక్కడం ఎంత జరిగింది అది మీ తర్వాత చూపిస్తా. కానీ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఎక్కడ ఉన్నానంటే ఎగ్జాక్ట్గా ఇంకా విజయవాడలో పీవీపీ దగ్గర హీరో షోరూమ్ ఉన్నమాట, సర్వీస్ సెంటర్. ఇక్కడ ఇంకా బండి సర్వీస్కి వచ్చింది, అందుకని చెప్పేసి బండి ఇచ్చి వెళ్తున్నాను. రేపు సాయంత్రం రమ్మన్నారు. ఇంకా నడక ప్రయాణం సాగుతాం అనమాట. పీవీపీ దగ్గరకు వచ్చాం కదా. చిన్నప్పుడు చాలాసార్లు వచ్చాను పీవీపీలోకి, అంటే పనికి వచ్చి ఇంక సండే ఉన్నప్పుడు మా బ్యాచ్ ఉంటుంది కదా మనుషులు, వాళ్ళతో పాటు వచ్చి సరదాగా తిరిగోలేము అన్నమాట. ఏం కొనకపోయినప్పటికీ ఒకే స్క్రీన్ చూసుకొని మొత్తం సరదాగా లోన ఫుల్ ఏసీగా ఉండి, ఇంకా చిన్నప్పుడు అరే ఇది చూస్తే బాగా ఉందిరా, అది చూస్తే బాగా ఉందిరా అని చెప్పేసి అంటే ఎప్పుడు పల్లెటూరులో ఉండేవాళ్ళు కొంత సిటీకి వచ్చి లోన ఎంత చూస్తే ఎంత హ్యాపీగా ఉండిద్ది అంత ఉండేది చిన్నపిల్లగా ఉన్నప్పుడు. ఇప్పుడు లేదులే, ఇంకెంత మాకు తెలిసిందే కదా చూసిందే కదా అని అనిపించింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వెళ్తానంటే ఇంకా 4 years అవుతుంది పీవీపీలోకి పోక, అందుకని చెప్పేసి ఈరోజు వెళ్తున్నాను. పోయి చూద్దాం, నాతో పాటు మీరు కూడా చూడండి, సరేనా? ఇంకా ఉదయం ఏమేమి జరిగిందా, ప్రతిదీ పని ఎలాగా చేసి పని ఎలా జరిగిందా, తర్వాత ఈరోజు నేను ఇంటికాడ ఉన్నాను, ప్రతిదీ మీకు తర్వాత చూపిస్తాను. అది కొంచెం మీ కంటెంట్గా బోరింగ్గా ఉండిద్ది, ఆ వర్క్ చూపిస్తుంటే నేను చెప్పేది. కానీ ఆ కష్టాన్ని కొంచెం చూస్తే నాని చేసే కొంతమంది సివిల్స్ కూడా ప్రిపేర్ అయిన వాళ్ళు చూసిన వాళ్ళు అన్న కొంచెం సివిల్ వర్క్ మీకు కొంచెం చూపించండి అన్న వివరంగా అడుగుతూ ఉంటారు. ఏదైనప్పటికీ ఇది కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఉండేది కాబట్టి ఇది చూడండి, ఇది చూసిన తర్వాత అది పోస్ట్ చేస్తాను, సరేనా? ఇంకా బండి అది ఇచ్చేసాను కదా, రేపు సాయంత్రం రమ్మన్నారు, వద్దాము పీవీపీలోకి వెళ్దాం పదండి. అసలుకి ఒక విషయం చెప్పమంటానండి, నేను బైక్ తీసుకుందేమో వినకొండ షోరూంలో, కానీ బండి రిపేర్ చేయించుకున్నది మాత్రం విజయవాడలో. ఎందుకంటే తెలుసా, ఇప్పుడు నేను వినకొండలో చేయించుకున్నా కూడా బండి నాకు పని అయ్యేది కాదు. ఇక్కడ చేయించుకున్నాను ఎందుకంటే హీరో షోరూమ్ సర్వీస్ సెంటర్ ఉంది కాబట్టి. ఎక్కడ అలానే మెయిన్ బ్రాంచ్ గుంటూరులో, అదే ఇంకా మేము అక్కడ ఒకవేళ వినకొండలో చూపించుకున్నా కూడా గుంటూరు అంటారు, విజయవాడ అంటారు. నా అదృష్టం ఏందో ఇక్కడ ఈరోజు ఇంకా నా బండి సర్వీస్ చేయించుకుంటున్నాను అనమాట. ఉదయం లేగానే అసలుకి హీరో షోరూమ్ ఎక్కడని తెలిసి ఇంకా నేను గూగుల్ సెర్చ్ చేయగానే మ్యాప్లో ఇక్కడ పలానా చోట పీవీఆర్ పక్కన పీవీపీ దగ్గర అని చెప్పేసి చూపించగానే నేను ఇక్కడికి వచ్చాను. అరే పీవీపీ అంటే ఈ మన చిన్నప్పుడు తిరిగిందే కదా, చేసిందే కదా అని చెప్పేసి ఇంకా హ్యాపీనెస్తో నేను ఎమ్మటనే బైక్ రిపేర్ పని అయ్యిద్ది, తర్వాత ఇటు కూడా చూడొచ్చు అన్న ఆలోచనతో వచ్చానమాట. ఇంకా రాగానే ఇంకా పీవీఆర్తో పాటు పీవీపీ అని చెప్పేసి 2 ఉండేయండి అన్నదమ్ముల్లాగా. ఇంకా ఫస్ట్ అది పెద్దది ఎవరు వచ్చినా ముందు పీవీపీ చూస్తారు, అలానే ఇంకా నేను కూడా ఇది చూసినప్పటికీ మళ్ళీ కొత్తగా ఉండిద్దని చెప్పేసి మళ్ళీ లోనికి వచ్చారన్నమాట. ఇంకా ఎమ్మటనే వచ్చి ఇంకా లొకేషన్ అంతా చూస్తున్నాను. నేను ఇంతకుముందు పీవీపీలోకి వచ్చినప్పుడు ఫెస్టివల్కి పండగకి కొత్త మోడల్ లాగా, సంక్రాంతి డెకరేషన్ లాగా, తర్వాత వచ్చేసి క్రిస్మస్ ట్రీ లాగా, తర్వాత వచ్చేసి ఎగ్జిబిషన్ లాగా డ్రాగన్లు అవన్నీ మధ్యలో పెట్టేవాళ్ళు అలా సెంటర్లో. అలాంటిది ఇప్పుడు ఏమీ లేదండి, కొత్త ప్లేన్గా ఉంది. ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఫెస్టివల్స్ ఏమి లేవు కదా, అందుకని చెప్పేసి ఏం పెట్టలేదని చెప్పేసి అనుకున్నాను. నేను ఆ సెంటర్ చూపిస్తున్నాను కదా, ఆ సెంటర్లో ఉండేవి ప్రతిదీ. తర్వాత కార్లు అవన్నీ చూశాను. అంటే పిల్లలు ఎక్కించుకొని ఆ రౌండ్ మొత్తం తిప్పొచ్చు, రిమోట్ ఇచ్చి ఇంకా చిన్నపిల్లల్ని ఎక్కించుకొని కాసేపు గంటకు 100 రూపాయలు అంత తీసుకుంటారు అనుకుంటా. అదే ఇప్పుడు ఈసారి సుహాసిని, సాహస్ బాబు పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు ఎక్కిద్దాం అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత మనం వచ్చిన వాళ్ళు ఊరుకుంటాం కదా, అందుకని చెప్పేసి ఫ్లోర్కి ఇంకంటే ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం వచ్చాం కదా, అప్పటికి తేడా అయ్యింది, ఏమైనా మార్పు చేర్పులు వచ్చినాయి ఉన్నాయని చెప్పేసి వచ్చాను. ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాను. రాగానే ఇంకా ఆ రాజుకి సంబంధించిన ఈ టాప్స్ ఉంటాయి కండి, ఇంకా అవన్నీ చూసానమాట. అయ్యా రాజుని తీసుకొచ్చినట్టు నన్ను వదిలిపెట్టేది కాదు, ఖచ్చితంగా వీళ్ళు తీసుకుపోయేదే, ఖచ్చితంగా ఇప్పియాల్సి వచ్చేది అని నేను అనుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి టాప్స్ అయితే. ఈసారి వచ్చినప్పుడు ఇంకా మనం నా ఆలోచన ఏంటంటే ఇక్కడ కొనే బదులు ఇప్పుడు ఒక జత కొంటే బయట బీసెంట్ రోడ్లో 4 జతలు 3 జతలు కొనవచ్చు అని ఆలోచనతో ఉన్నాను. అయినప్పటికీ సరదాగా చాలా బాగుంది చూడడానికి అయితే. తర్వాత ఇంక నేను భోజనం చేద్దామని చెప్పేసి అటు తిరిగాను. ఇంకా తర్వాత మళ్ళీ నేను ఉదయాన్నే ఈ మధ్య అసలుకి ఫాస్ట్ ఫుడ్ కానీ, తర్వాత చట్నీలు, ఇడ్లీలు, పూరీలు ఇలాంటివి తింటలేదు. ఉదయాన్నే ఇంకా భోజనం చేసేస్తున్నాను. ఇంకా ఏం తింటాలని చెప్పేసి పక్కకు వచ్చేసి అనమాట. తర్వాత వచ్చేసి ఇంకా లిఫ్ట్ ఎక్కి కిందకి వెళ్ళిపోదామని చెప్పేసి ఇటు వచ్చానమాట. అంటే పిజ్జాకి వెళ్ళి చూపించే చూసారా మీరు, ఆ పిజ్జాకి వెళ్ళి ఇంతకుముందు హారర్ మూవీ లాగా లోన అరుపులతో
కొంచెం చూడడానికి బాగుండేది. ఇప్పుడు చాలా మార్పులు చేర్పులు చేశారన్నమాట. తర్వాత వచ్చేసి ఇక చైనీస్ తాతలు చూసారా, అది దాంట్లో మీరు గమనించారు లేదో, చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు అని చెప్పేసి వాళ్ళు ఒక మనకి చిన్న ఉదాహరణ అయితే ఇస్తున్నారన్నమాట. తర్వాత సాహస్ బాబు, అలానే సుహాసిని, ఇంక పిల్లలు ఈ బొమ్మలు చూస్తే మామూలుగా ఉండదు అసలు. ఇంకా వాళ్ళు ఈ ప్రతిదీ ఇప్పియాలని చెప్పేసి నేను చాలా చాలా అనుకున్నాను. అందుకని చెప్పి సాహస్ బాబు ఎక్కువ ఇంకా టీవీలో బొమ్మలు చూస్తూ ఉంటాడు, మోటుపతులు అలాంటివి ఇవన్నీ. వాడు చూస్తే వదిలిపెట్టడా, వాడికి వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా పిల్లలకి ఇప్పించాలని చెప్పేసి నేను మనసులో మధ్యలో అనుకుంటా ఇంకా చూస్తూ ఉన్నాను అనమాట. తర్వాత కూల్ డ్రింక్ అని ఏమైనా తాగుదామని చెప్పేసి అటు ఇంకా కేఎఫ్సీకి వెళ్ళి కూల్ డ్రింక్ తాగేసి తర్వాత ఇంకా మెల్లమెల్లగా ఇంకా సరదా చూసుకుంటా వెళ్తాను అనమాట. ఏసీ ఏందో ఈరోజు లేనట్టు ఉంది, కొంచెం మామూలుగా బయట లోన ఒకేలాగా ఉన్నట్టు అనిపించింది నాకైతే. పైన అది థియేటర్ అండి, ఇంకా కాంప్లెక్స్ లోన సినిమా హాలు, షాపింగ్, ప్రతిదీ 4 ఒకే దాంట్లో ఉంటాయి. ఈ పీవీపీలో అయితే మన సినిమాలు చూసేవాళ్ళం కాదు కానీ దాంతో మనకి ఎందుకులే అని చెప్పేసి చేసిన షాపింగ్ చాలే అని చెప్పేసి అంటే షాపింగ్ అనే బదులు ఊరక చూసినందుకు చాలే అనిపించి ఇంకా, ఎందుకంటే ఈరోజు ఎలాగైనా ఇంటిగా ఉన్నాం కదా, ఏదో టైం పాస్ అవుతుందని చెప్పేసి వచ్చానండి. ఇంకా రాగానే ఇంకా మొత్తం చూసి చేసి ఇంకా టైం 12 మధ్యలో అయింది. తర్వాత ఇంక పిల్లలకి బొమ్మలు అవి ఈసారి వచ్చినప్పుడు రాజుతో చాలా స్పెండ్ చేయొచ్చులే హ్యాపీగా అనిపించి తర్వాత ఇంక నేను లిఫ్ట్ అయితే ఎక్కేసాను. 5 ఫ్లోర్లోకి 4వ ఫ్లోర్లోకి వచ్చాయి కదా, ఇంకా కిందకి వెళ్ళిపోవాలని చెప్పేసి లిఫ్ట్ బటన్ నొక్కా. ఇంకా లోన వాళ్ళు ఉన్నారు ఇంకా లిఫ్ట్ ఆపరేట్ చేసేవాళ్ళు, నేను ఉంటారో ఉండరో అనుకున్నాను. ఉంటేనే మంచిదిలే అండి. ఆ లిఫ్ట్తో కూడా చాలా బాధలు పడ్డాను ఎంతకు ముందు తెలియక. ఆ చిన్నప్పుడు మీకు చెబితే చాలా ఫన్నీగా ఉండదులే. ఎట్నో ఇంకా కిందకి అది వచ్చేసాను. రాగానే అదేందో నాకేదో లిఫ్ట్లో కింద దిగానే దిమ్ అన్నట్టుగా వచ్చి తల అసలుకి తిరిగినట్టు అయింది. అంటే ఎప్పుడు ఒకసారి సంవత్సరం రోజు ఎక్కితే ఒకలాగా ఉండిద్ది, ఎప్పుడు సంవత్సరంకి ఒకసారి ఎక్కితే అలానే ఉంటుంది. అలా అనిపించింది అన్నమాట. ఇంకా లిఫ్ట్ మెట్లు మాత్రం ఎక్కడం దిగడం చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత మెల్లమెల్లగా ఇంకా చూసేసుకొని ఈసారి రాజుతో వచ్చినప్పుడు ఖచ్చితంగా చాలా ఎంజాయ్ చేయొచ్చులే. పిల్లలతో వచ్చినప్పుడు కేవేసి చికెన్ పీసెస్ అయ్యని చెప్పేసి బిర్యానీ అని చెప్పేసి ఏదో సరదాగా ఇంకా ఇంటి ఆదివారం ఉన్నప్పుడు రావచ్చు అని చెప్పేసి వచ్చి ఇంకా కిందకైతే వచ్చేసాను అనమాట. కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మంచి మంచి మ్యూజిక్ పెట్టి బాగా చాలా బాగుంది చూడడానికి అయితే. ఇంకా బయటికి అయితే వచ్చేసానండి. ఇంకా ఎండలు మాత్రం మామూలు తీవ్రంగా లేవు. ఇంకా లోన కంటే లోన ఒక రకంగా ఉంది కానీ బయటకు వస్తే మాత్రం మామూలు లేదు. ఇంకా ఎందుకంటే ఈ పగలున్నా నైట్ ఉన్నా లోనికి వెళ్తే అసలు అర్థం కాదు నైట్ అవుతుంది అనేది పగలు అవుతుంది అనేది, అంత డిఫరెన్స్ ఉంటుంది లైట్ ఫోక్స్తో ప్రతిదీ. డీమార్ట్లోకి వెళ్ళినా కూడా మనం చాలామంది మీరు గమనించలేదు, ఇంకా మనం అసలు పొద్దు ఎలాగ ఊగుతుందా అనేది కూడా మనకు తెలియదు. అలాగ ఉంటుంది. ఇలా షాపింగ్కి మన క్లైమాక్స్లోకి ఇలా పీవీఆర్లోకి డీమార్ట్లోకి వెళ్ళినప్పుడు ఇంకేదైనప్పటికీ ఇంకా మొత్తం అయిపోయింది. బండి రిపేర్కి ఇచ్చేసి ఇంకా పీవీఆర్లో పొద్దుగూకులు పీవీఆర్ అంటున్నాను నేను. ఆ పీవీఆర్లో పోలేదని నాకు ఆలోచన వస్తుందండి. ఈసారి వెళ్ళొచ్చులని చెప్పేసి ఇంకా ఆటో ఎక్కేసాను. ఆటో ఎక్కేసి ఇంకా బైక్ లేదు కదా, తర్వాత బీసెంట్ రోడ్డు వద్దామని చెప్పేసి ఇంకా ఆటో ఎక్కాను అనమాట. తర్వాత అంబేద్కర్ గారిది విగ్రహం పెద్దది మీకు మనం చూపించే కదా, ఇంకా అదే రూట్లో మళ్ళీ నేను వచ్చానమాట. ఆయన చూడగానే మాకు ఏదో ప్రౌడ్గా ఉంటుంది, ఎందుకంటే మనకు రాజ్య చట్టాలు ఇవన్నీ తీసుకొచ్చింది ఆయనే కదా. తర్వాత ఇంకా నా ముందు పెద్ద చిన్న క్యూట్ అమ్మాయి అయితే కూర్చుంది, చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత నేను ఇంకా బీసెంట్ రోడ్లో దిగేశాను. బీసెంట్ రోడ్లో కూడా ఇంకా షాపింగ్ చేద్దామని చెప్పేసి ఇంకా ఖచ్చితంగా దిగేసి బీసెంట్ రోడ్లో కూడా ఇప్పుడు క్రౌడ్ చాలా తక్కువ ఉంది కదండి. ఇంతకుముందు అంటే సండే కానీ ఏమైనా ఈవెంట్స్ అప్పుడు చాలా క్రౌడ్ ఎక్కువ ఉండిద్దేమో, అంటే నైట్ ఎక్కువ ఉంటుంది. నేను వచ్చింది 11-12 గంటలు, అప్పుడు ఇంకా ఫుల్ ఎండ టైం. ఈ మధ్య ఇప్పుడు ఏం తిరుగుతారు అన్నట్టుగా మాత్రం లేదనుకోండి, కానీ లేకపోతే మాత్రం ఇది ఫుల్ రద్దీగా ఉంటుంది నైట్ వస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే బాగా చౌక ఏ వస్తువు అయినా ఇంకా చౌక చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి. అందుకని చెప్పేసి నేనే షూస్ నాయి కాదు అవి మహేంద్ర బాబు, అందుకని చెప్పేసి ఇంకా షూస్ చెప్పులు తీసుకుని అని చెప్పేసి వచ్చాను. అందుకంటే ముందుగా ఎండలో తీవ్రంగా ఉండేగా, అందుకని చెప్పేసి ఇంకా కూల్ డ్రింక్ అని తాగుతాము. ఇది 25 రూపీస్కి ఫ్రూట్ జ్యూస్ అని చెప్పేసి ఇంకా అమ్మంటే ఇంకా అక్కడ బాదం పాలు, తర్వాత ఫ్రూట్ జ్యూస్, బనానా, ఈ ఖర్జూర ఇవన్నీ ఉండే కదా, దానికి సంబంధించి ఇంకా తాగానమాట. తాగేసి ఇంకా మెల్లగా షాపింగ్ కూడా అయిపోయింది. ఇంకా షూస్ కూడా తీసేసుకున్నాను. అవి వచ్చేసి చాలా బాగుండే, చెప్పడం ఏమో నాకేమో 650, 700 చెప్పారు. నేను ఎంతగా గెస్ట్ చేస్తారా, నేను అడిగిన చివరికి 350 రూపాయలకే.
350 రూపాయల కంటే రూపాయి కూడా ఎక్కువ పెట్టనని చెప్పేసి ఇంకా చెప్పగానే పోతంటే నాకు వద్దని, అన్న రా రా అన్న రా అన్న ఏనని చెప్పకుండా పెట్టకుండా పోదాం అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఇంకా నాకు 650 కాదు 350కి అంటే ఇగో ఈ 350 రూపాయలకి షూస్ వచ్చినాయి చాలా తక్కువలో. అంటే చాలా బాగుంటాయి బ్లూ రంగులో నేను తీసుకోవడం. ఇంకా ఇవి అవి వచ్చేసేమో ఆ ప్యాకులు ఆ కవర్లు వచ్చేసి మహేంద్ర చెప్పులు. ఆ మహేంద్ర చెప్పులు దాంట్లో పెట్టేసి మళ్ళీ వాడికి అప్పచెప్పాలి కదా. అద్దెకు తెచ్చుకున్నప్పుడు మళ్ళీ అద్దె బండి ఇచ్చేసినట్టుగా ఆ చెప్పులు తీసుకొచ్చినప్పుడు ఆ చెప్పులు ఇచ్చేయాలని చెప్పేసి ఇంకా కవర్లో పెట్టేసుకొని ఇంకా మెల్లగా నాన్నగాను అలానే తమ్ముడికి ఫోన్ చేద్దాం, బైక్ కూడా లేదు కదా, తాడేపల్లి వచ్చినప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అన్నట్టుగా ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇటు వెళ్తే మన గుణదల రోడ్లోకి వెళ్తాం కదా, అందుకని పక్కకి అటు బ్రిడ్జికి వెళ్ళాను. ఇంకా దారి మధ్యలో సేమ్ సింతకాలు అయితే కనపడ్డాయి. ఇంకా అవి చూసి మన పల్లెటూరులో ఎక్కువ దొరుకుతూ ఉంటే తీగ తింటూ ఉంటాం, అలాంటిది ఇక్కడ చాలా అరుదుగా అనిపించింది మాట, సిటీలో అంటే దొరకవు కదా కాబట్టి. తర్వాత ఇంకా ఆటో ఎక్కేసాను. ఆటో ఎక్కిన తర్వాత అన్న నేను తాడేపల్లి వెళ్ళాలి, మరి వెళ్తామంటే తమ్ముడు తాడేపల్లి వెళ్ళదు, మీరు రావాలంటే ముందు వారధి రావాలి, వారధి నుంచి ఇంకా తాడేపల్లి వెళ్ళవచ్చు మీరు అని అనగానే సరే అని చెప్పేసి ఆ అన్న ఆటో ఎక్కి ఇంకా వారధి చూసుకుంటా ఆ రౌండ్ ఇప్పటికీ ఎందుకు పెట్టారు నాకు అర్థం కాదండి. అయితే చూడడానికి చాలా బాగుంటుంది. ఏదైనప్పటికీ ఈరోజు ఇంకా బండి సర్వీస్ అని పేరు చెప్పుకొని ఇంకా ఈరోజు అయితే విజయవాడ మొత్తం ట్రిప్ వేసానమాట. చాలా హ్యాపీ అనిపించింది. విజయవాడ బ్రిడ్జి చూడగానే చాలా హ్యాపీగా ఉంటుంది. వాటర్ వస్తే ఇంకా చాలా చాలా భలే ఉంటుంది. నెక్స్ట్ మా డైలీ వ్లాగ్ ఎలా ఉంటుందని చెప్పేసి ఇంకా మీకు చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మంచి